ఎప్పటికైనా ఒక ఛాన్స్ ఇస్తారు మీకు. ఏం వెలగబెట్టారని ఈ యాప్తో మాకు ఛాన్స్ కావాలని అడుగుతా ఉన్నారు తెలంగాణలో. మోడీ గారికి మతం పేరిట మతాల చిచ్చు పెట్టడం వలన ఒక్కసారిగా 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం వెలగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాళ్ళు వాడుకునే గ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసారం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా కంపెనీలు అదాని అంబాలను పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. 3 అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరునే ఓట్లు అడిగారు. దానికి కారణం మీరు 11 ఏళ్లుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరునే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, మరి ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతారు. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీకు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు 0 ఇచ్చారు మీరు బడ్జెట్లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టు కట్టవచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పవచ్చు. కానీ మీరు మాత్రం మూసి నయా పైసా తేరుగాక తేరు. మూసి నది పడ్డదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నట్టు మెట్రో 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, విస్తరణ కోసం తెచ్చిన పాపన పోయినారా? మీకు మూసి ప్రక్షాళనై హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు చెప్పులా రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది